కొన్ని 3 నెలలు అయినా కూడా ఈ రోజు వరకు అసలు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. సో బాయ్స్ ఫైనలీ ఈరోజు అవుతుంది రిజిస్ట్రేషన్. 3 నెలల నుండి ఏం సతాయించిండు పోయేవాడు. ఈ సగం స్పీడ్ బ్రేకర్లు ఏందో నాకు అర్థం కాదు. ఒకటేసారి ఎగిరిపోయింది బండి. ఇంకా ఆర్ఎస్ చూడండి ఎట్లయిపోయింది మొత్తం. మణికొండలో ఆర్టీఓ ఉందని చెప్పి నాకే తెలియదు పోయా. ఎంతమంది వెయిట్ చేస్తుంది చూడు. సో హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు వర్క్ ఏంటంటే మన యూనికార్న్ ఉంది కదా, అది బండి రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. బండి కూడా ఎంత గలీజ్ ఉంది. సో ఈ బండి రిజిస్ట్రేషన్ అన్నమాట. నేను దీన్ని సెకండ్ హ్యాండ్లో కొన్నా. కొన్ని 3 నెలలు అయినా కూడా ఈ రోజు వరకు అసలు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. వాళ్ళు డిలే చేసినారు చాలా. ఇప్పుడే వాడు ఫోన్ చేసిండు తొందరగా రమ్మని. 12:30కి వెళ్ళాలా, కానీ ఈయన 12:30 అవుతుంది. ఇప్పుడు 1 లోపు అక్కడ ఉండాలి. సో ఒక ఆధార్ కార్డు ఇంకా అట్లే కొంచెం క్యాష్ తీసుకొని రమ్మని చెప్పిండు. ఒక 2500 అట్లా. ఇప్పుడు పెట్రోల్ కొట్టుకోవాలి. ఫస్ట్ పెట్రోల్ కొట్టుకొని అక్కడికి వెళ్ళి బండి ఫొటోస్ అప్లోడ్ చేయించేసి వాపస్ రావాలి. ఇది ఈరోజు వరకు. నిన్న సాయంత్రం ఏమో ఫోన్ చేసిండు వీడు. యాక్చువల్గా నేనే చేసిన నిన్న మార్నింగ్. అప్పటి వరకు అసలు వాడు ఏం రెస్పాన్స్ అయ్యలేదు. ఫాలో అప్ చేసి కూడా కరెక్ట్ 1 మంత్ అవుతుంది. 1 మంత్ కానీ ఎక్కువనే, 1 మంత్ 1 వీక్. తర్వాత నిన్న మధ్యాహ్నం ఫోన్ చేస్తే తర్వాత సాయంత్రం మళ్ళీ కాల్ చేసి కన్ఫర్మ్ చేసిండు. ఈరోజు మార్నింగ్ ఒక ఆఫ్టర్నూన్ 12:30కి అలా వచ్చేసామని చెప్పిండు. సో ఇప్పుడు నేను ఆడికే పోతున్నా. That 111.
40 ఓకే 290 వరకు తిరగవచ్చు. సో బాయ్స్ ఫైనలీ ఈరోజు అవుతుంది రిజిస్ట్రేషన్. ఈ సగం సగం స్పీడ్ బ్రేకర్లు ఏందో నాకు అర్థం కాదు. మొన్న ఇట్లనే చీకట్లో వస్తుండే సగం స్పీడ్ బ్రేకర్ ఒక సైడ్ రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో అంటే లెఫ్ట్ సైడ్లో స్పీడ్ బ్రేకర్ ఉంది, రైట్ సైడ్లో స్పీడ్ బ్రేకర్ లేదు సగం. ఇంకా నేను వస్తున్నా రైట్ సైడ్ నుండి ఒకటి సీదా లైక్ స్మూత్గా వెళ్ళిపోయిందా అని చెప్పి అక్కడ చీకటి కూడా ఉండే అండ్ అక్కడ ఒక చెట్టు ఉండే, దాన్ని నీడబడి అసలు నాకు ఏం అర్థం కాలేదు. నేను వాడు వచ్చేసిండు కదా అని చెప్పి నేను మంచిగా వెళ్తున్నా 40లో. మొత్తం నేను ఇంకా ఒకటేసారి ఎగిరిపోయింది బండి, ఇంకా పడుతుండే జర్రలో. అసలు ఎందుకు వేస్తారో అర్థం కాదు. చూడాడు వాడు. ఇక్కడ సైడే ఎక్కడ నాకు చెప్పిండు మర్రి చెట్టు నుండి రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంటుందని చెప్పిండు. పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అనుకుంటా. भैया मैं पेट्रोल पंप के पास हूँ. एक सेकंड देख रहा हूँ. मैं महिंद्रा आई मीन कोटक महिंद्रा बैंक एक है और हाँ पूरे गाड़ियाँ हैं इधर. हाँ ओके. हाँ 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 ट्रांसपोर्ट डिपार्टमेंट बोलते हैं. पूरा अंदर है. एक पेट्रोल पंप हाँ ना भाई यहाँ पे रेड्डी जेरोक्स बोल के श्री राम. इधर रख दे तो आगे.
బాయ్స్ ఒకసారి ఇది ఆర్ఎస్ చూడండి ఎట్లా అయిపోయింది మొత్తం. మణికొండలో ఆర్టీఓ ఉందని చెప్పి నాకే తెలియదు భయ్యా. ఇక్కడ ఇవో రైట్ సైడ్లో మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట మణికొండ ఆర్టీఓ. వీడు ఎంతమంది వెయిట్ చేస్తారు చూడు. ఎందుకు ఉంటారో తెలియదు. రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. నేను అక్కడ ఇంతకు ముందు వచ్చినప్పుడు వాడు ఏజెంట్ అయితే కాల్ చేసిన తర్వాత బండి అక్కడ పార్క్ చేసి లోపలికి వచ్చిన తర్వాత వాడు కొన్ని ఫామ్స్ ఇచ్చిండు. ఆ ఫామ్ తీసుకొని లోపల ఆఫీస్లోకి వెళ్ళి క్యూలో నిల్చిన తర్వాత వాడు ఇంకా ముగ్గురు ఉన్నారు అన్నాగానే వాడు ఏజెంట్ గారు నా ప్లేస్ రీప్లేస్ చేసి నన్ను వెనకాల వెయిట్ చేయమన్నాడు. వాడు నా ప్లేస్లో వచ్చి వాడు సబ్మిట్ చేసినాడు. తర్వాత ఒక రిసిప్ట్ ఇచ్చినారు గ్రీన్ కలర్లో. తర్వాత అది అయిపోయిన తర్వాత అది తీసుకొని కెమెరా రూమ్ అని చెప్పి ఒక రూమ్ ఉండాడు. ఆ రూమ్ లోపలికి వెళ్ళి అక్కడ ఫోటో దిగాల. తర్వాత సైన్ పెట్టమంటే సైన్ పెట్టేసినాం. ఆ తర్వాత ఫామ్ తీసుకొని మళ్ళీ ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్తే వాడు ఆ ఫామ్ తీసుకొని 1 వీక్లో బండి ఎక్కడి నుండి అయితే పర్చేస్ చేసినాము. అరే ఏంట్రా అబ్బా, ఇక సో ఇప్పుడు దగ్గర అయితే మనము వెహికల్ పర్చేస్ చేసినాము. వాళ్ళ దగ్గర వెళ్ళి తీసేసుకోవాలంట ఆర్సీ ఒక 1 వీక్ తర్వాత. ఇప్పుడు వాడు ఎంత రేట్ చేస్తాడు, వాడు ఏమంటాడు, వాడు ఏం కథలు పడతాడో తెలియదు. అసలు వాడు ఫోన్ చేసాడు లేదో తెలియదు. వాడు ఫోన్ చేస్తే ఎట్లా మాట్లాడతాడు తెలుసా షాప్ వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఒకవేళ ఆడికి పోతేనేమో సీరియస్ అయిపోతాడు. మాట్లాడే కొంచెం కూడా అది ఉండదు వాడికి. ఏమంటాం, మాట్లాడేది కొంచెం కూడా అసలు తెలియదు, ఏం తెలియదు అంటే మొత్తం సీరియస్ అవుతుంటాడు. నేను వచ్చినప్పుడు చేపించుకో, నేను పిలిచినప్పుడు చేపించుకో అప్పుడు రా అని చెప్పి మాట్లాడతాడు. కానీ వాడి రెస్పాన్సిబిలిటీ అది అట్లా చేయాలి అన్నట్టుగా వాడు ఏం చేయడు. వాడు మన రీసెంట్గా ఒక 1 month బ్యాక్ కూడా వాళ్ళ ఫాదర్ చేసిన, వాడికి కాదు, చేస్తే వాళ్ళ ఫాదరే చెప్పినాడు అనమాట, ఇంకెవరికి చేయక నంబర్, నువ్వు నా నంబర్కే చెయ్యి, నేను చేయించేస్తాను రిజిస్ట్రేషన్ అది ఇది అంటే వాడికి చేస్తే వీడెత్తిండు మళ్ళీ వాళ్ళ కొడుకు. వాడు ఇంకా సండే తెలియలేదా 11 గంటలకి 11:37కో ఏమో కాల్ చేసినాం. అది వానికి మబ్బులు 5 గంటలకు అన్నట్టు చేస్తుండు వాడు. ఫోన్ చేసి తెలియలేదా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు, మనుషులు పంటరు, అది ఈరోజు సండే పిలిచినప్పుడు రా అని ఇట్లా మాట్లాడుతాడు భయ వాడైతే. తర్వాత ఇంకో ఇప్పటివరకు ఫోన్ లేదు. మళ్ళీ వాడే ఆ రోజు ఫోన్ చేసిన ఒక 10 days ముందు నాకు 10 days టైం, నేను నీకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయిస్తాను మాట్లాడిండు. ఇప్పుడు ఇట్లుంటుంది. అసలు ఏం చేసినా రామ్కోట్ నుండి అయితే ఇంకోసారి వెహికల్ తీసుకోవచ్చు. ఇక మీకు ఒకటి అర్థమైపోవాలి ఏంటంటే, రామ్కోట్ వరకు వచ్చింది అని అంటే ఇక వేస్ట్. ఇక దాన్ని చేపించి వేస్ట్, లేదా అక్కడ నుండి కొని వేస్ట్. ఇక రామ్కోట్ దిక్కంటే
అక్కడ పోయి తీసుకోవద్దు, దానికన్నా కొత్తది తీసుకోవడం బెటర్. మీరు ప్రీ ఓన్ వెహికల్స్ కానీ ఏదైనా బయట ఎక్కడన్నా తీసుకోండి, కానీ ఒక్కసారి రామ్కోట్ వచ్చిందంటే ఇక మీకు అర్థమైపోవాలా మీరు కొత్త వెహికల్ తీసుకోవాలి. ఇంకా రామ్కోట్ వెహికల్స్ తీసుకోవద్దు. రామ్కోట్ ఒక్కటి అని చెప్పి కాదు భయ, అన్ని వెహికల్స్ రీబిల్టే, అన్ని వెహికల్స్ ఏ ఒక్కటి కూడా కరెక్ట్ క్లియర్ ఉండదు. పక్కన సాయిగా ఉంటాం, ఆగిన తర్వాత నేను టాపిక్ కంటిన్యూ చేస్తాను. బండి బయటకు తీస్తే వర్షం పడడం స్టార్ట్ అవుతుంది మనకి. సో మోస్ట్లీ నేనైతే రామ్కోట్ నుండి వెహికల్ తీసుకోవడం అయితే నేను సజెస్ట్ చేయాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది, 1 వీక్ తర్వాత ఆర్సీ కార్డు వాడి దగ్గరకు వస్తుందంట. ఎక్కడైతే బండి తీసుకున్నామో వాడి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి మళ్ళీ. మధ్యలో నేను ఈ రిజిస్ట్రేషన్ కూడా అవుతానేదని చెప్పి బండి తీసేద్దామని చెప్పి అనుకుండే, కానీ ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది కాబట్టి దీన్ని ఏం అమ్మను. కానీ ఒక బండి 3 నెలలకి రిజిస్ట్రేషన్ అవ్వడం అంటే అసలు ఏమనాలో ఏందో వాళ్ళ సీరియస్నెస్. వర్షం కూడా స్టార్ట్ అయింది, ఇంకా నేను బ్లాగ్ ఇడికి ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మిగతాదంతా నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఈ యూనికార్న్ కొనే ప్రాసెస్లో నేను అసలు ఏమేమి ఫేస్ చేసిన, ఎక్కడెక్కడ హెడేక్స్ ఉండే, ఎక్కడెక్కడ ఇష్యూస్ అయినాయి అన్నీ నేను ఇంకో బ్లాగ్లో తీసి పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूं, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं।